హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ప్రజాశక్తి కానీ, ఏదైనా అన్ని పత్రికల్లో కూడా ఇలా రెండు రాష్ట్రాల్లో కూడా విషాదకరమైనటువంటి వార్తనే ఈరోజు బ్యానర్ వార్తలుగా వేశారు. నిన్న మరి ఉమ్మర యాత్రకు వెళ్ళినటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి 45 మంది యాత్రికులు అక్కడే సజీవ దహనం అయ్యారు. ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టిన బస్సు వెంటనే క్షణాల వ్యవధిలోనే అక్కడ మంటలు వ్యాపించడంతో మొత్తం కూడా బస్సులో వాళ్ళంతా కూడా మొత్తం కాలిపోయారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 తరాల వాళ్ళు 18 మంది ఆ మంటల్లో కాలి బూడిదైపోయారనమాట. ఇంకా కుటుంబంలో ఎవ్వరూ మిగలలేదు. అలాగే ఒక కొడుకు, తల్లి, వీళ్ళందరినీ కూడా ఎంతో ముస్లిం ఆచారం ప్రకారం కూడా ఇలా యాత్రలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఘనంగా సన్మానించి కుటుంబ సభ్యులు వాళ్ళని సాగనంపడం అయితే జరుగుతుంది. అయితే అలా సాగనింపి అదే చివరి వారికి సన్మానంగా మిగిలిపోయిందనమాట. హైదరాబాదులో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే 18 మంది ఒకే కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన ఇంటి వద్ద బంధువులే కానీ, స్నేహితులే కానీ, చుట్టుపక్కల వారే కానీ మొత్తం రోడ్లపైకి వచ్చి అక్కడంతా కూడా మొత్తం చాలా గుండెల విషయాలాగా రోధించారు. ఆ ఘటన వివరించడానికి కూడా ఇదిగా ఉందన్నమాట. వాళ్ళతో కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని చాలామంది విషాదంలో మునిగిపోయారు. విషాద చాలవలు కూడా అలుగున్నాయన్నమాట. చూద్దాం. పవిత్ర యాత్రలో పెను విషాదం. ఉమ్రా యాత్రకు వెళ్ళిన 45 మంది హైదరాబాదీల సజీవ దహనం. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న యాత్రికుల బస్సు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్, మరో యువకుడు. చూడొచ్చు ట్యాంకర్ ఏ విధంగా ఢీకొట్టిందో బస్సు. ముందు వెళ్తున్న ట్యాంకర్ని వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఇలా మొత్తం మంటలు కూడా క్షణాల్లో వ్యాప్తి చెందాయన్నమాట. చూడండి, ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది వీళ్ళు చివరిసారిగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు లాస్ట్ సారి దిగినటువంటి ఫోటో అనమాట. మొత్తం 3 తరాలకు సంబంధించినటువంటి సభ్యులు, కుటుంబ సభ్యులు. 2 ఏళ్ల చిన్నారి కాడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళు దాక్కున్నారనమాట. ఎవరైతే ఈ 18 మందిలో కుటుంబ పెద్ద ఉన్నారో ఆయన కుటుంబంలో ఈయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారనమాట. మొత్తం రైల్వే ఉద్యోగి నజరుద్దీన్. ఈ కుటుంబానికి సంబంధించిన మొత్తం కూడా చూడండి, చిన్నపిల్లలు అందరూ కూడా పూర్తిగా కాలిపోయారు. చూడండి, భార్యాభర్తలు, తాత మనవళ్ళు, యువతి యువకులు, పెద్దలు, పిల్లలు కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలో మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకొని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గం మధ్యలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఆదివారం 1:30 గంటలకు, స్థానిక కాలమానం ప్రకారం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇక్కడ జరుగుతుంది 11 గంటలకు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోనే ముఫ్రిహాత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఒక్కసారిగా బస్సంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయబ్ అనే యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఓ కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే లోపల బస్సు, ట్యాంకర్ సహా మొత్తం కూడా పూర్తిగా ఈ విధంగా దగ్ధమయ్యాయట. ఈ బస్సు ప్రమాద ఘటనపై మన పలువురు మన ఈ ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేత అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు ఇక్కడ అంతిమయాత్రకు వచ్చేప్పటికి వీళ్ళని ఒక కంట్రోల్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. DNA టెస్టుల ద్వారా ఎవరి బాడీ ఏంటనేది, ఎవరి మృతదేహం ఎవరిదనేది తేల్చే పనిలో ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ వారి అంత్యక్రియలు జరపాలా, లేకపోతే ఇక్కడ జరపాలా, తీసుకురావాలనేది కసరత్తులు చేస్తున్నారు. మొత్తం అన్ని పేపర్లో కూడా ఇదే వార్త అనమాట. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి, సజీవ దహనం. మృతులు 44 మంది హైదరాబాదీలే. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు. 46 మందితో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడనట. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు 54 మంది వెళ్ళారంట.
బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదీలు సురక్షితం. వివరాల్లోకి వెల్లడించిన తెలంగాణ హజ్ కమిటీ. సౌదీలో హెల్ప్ లైన్ ఏర్పాట్లు చేసిన భారత ఎంబీసీ. డిఎన్ఏ పరీక్షలతో మృతుల గుర్తింపు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు. ఒక్క కుటుంబం నుంచి 2 పంపేలా ఏర్పాట్లు. అక్కడే మృతులకు అంత్యక్రియలు. అయితే వీళ్ళలో 8 మంది అయితే హైదరాబాద్లకు సంబంధించిన వాటి సురక్షితంగా బయటపడ్డారు. ఎందుకంటే ఆ బస్సులో వాళ్ళు ప్రయాణించకుండా మేము చీకటి పడింది కదా రేపు వస్తాము మదీనాకు మీరు వెళ్ళరండి అన్నారు. మిగతా వాళ్ళు కారు మాట్లాడుకొని వస్తామని చెప్పడంతో ఆ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఆ 48లో ఒక 8 మంది మాత్రమే బయటపడ్డారనమాట. అదే చూడండి 3 తరాలు అంతం. సౌదీ దుర్ఘటనలతో బుగ్గుపాలైన హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం. ఇంటి పెద్ద నసీరుద్దీన్, ఆయన భార్య సహా 8 మంది పెద్దవాళ్ళు. ఆయనకు 10 మంది మనవలు కూడా దుర్మరణం అంట. ఇంటి వద్దే ఉండడంతో బతికిన తల్లి. టికెట్ దొరక్క అమెరికాలో పెద్ద కొడుకు కూడా రద్దు అయిపోయింది ప్రయాణం. లేకపోతే వాళ్ళు కూడా విషాదంగా మారేది. ఇంకా దీనిపైన ఇదన్నమాట. ప్రధానంగా అన్ని పత్రికల్లో సాక్షిలో కూడా ఇదే వార్తను బ్యానర్ వార్తగా వేశారు. సౌదీలో మృత్యుఘోష. 43 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం. మరి 2 కర్ణాటక వాసులు మృత్యువాత. బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. మక్కాను సందర్శించుకొని మదీనా వెళ్తుండగా దుర్ఘటన. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. ఈ నెల 9న నగరం నుంచి 54 మంది అక్కడికి వెళ్ళారు. బస్సులో మదీనాకు బయలుదేరిన 46 మంది. ఒక్కరు మినహా మిగతా వారంతా మృత్యువాత. ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు విషాదం. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ తదితర ప్రముఖుల సంతాపం. తెలంగాణ సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఒకటి ఏర్పాటు చేసి మానిటరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది ఈరోజు ఈ విషాదకరమైన వార్తని 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ప్రచారం చేశారనమాట. అలాగే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభా నిధుల విడుదల రేపే. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు. 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్ల జమ. మనకి ఎన్నికల్లో కేంద్ర సహాయం ఇచ్చిన అయిపోయినా 20,000 అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో రైతులకి ఇస్తానని చెప్పారు. అయితే దాన్ని మొదటి ఏడాది అయితే ఇవ్వలేదు. ఈ ఏడాది ఇస్తున్నారనమాట. అది కూడా 3 దఫా, రెండో దఫా అనమాట. ఇది మొదటి దఫా కింద కొంత జమ అయితే ఇప్పుడు మరికొంత జమ అయింది. మొత్తం 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్లు విడుదలగానే ఉన్నాయన్నమాట. మిగతా 3,135 కోట్లు మరొక దఫాలో విడుదల చేయనుందన్నమాట. ఇప్పుడు దీన్ని వేదికగా ఇప్పుడు కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో ఇది లాంఛనంగా ప్రారంభమవుతుంది ఈ పథకం. అన్ని సచివాలయాల్లో కూడా రాష్ట్రాల్లో అన్ని కేంద్రాల్లో లైవ్ అందుబాటులో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే జాబ్ క్యాలెండర్పై కసరత్తు. విభాగాల వారీగా ఖాళీల వివరణ సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులో 99,000 ఖాళీలు. 24 శాఖల వివరాలు పెండింగ్లు. మొత్తం మన జాబు క్యాలెండర్ ప్రతి ఇయర్ కూడా విడుదల చేస్తారని ఎన్నికల హామీలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం అయితే చేశారు. మరి ఇప్పుడు దాన్ని కసరత్తు చేస్తున్నారన్నమాట. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసేందుకు. మరి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని ఆ మేనిఫెస్టోలో చెప్పారుగా పదే కూటమి. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇది అమలు చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటనేది కసరత్తు చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీలు సేకరిస్తున్నారు. అవన్నీ ఫిల్ చేసే మార్గాన్ని ఎంచుకోబోతున్నారు. చూద్దాం ఎంతవరకు ఇది ఉంటుందో. ఇది చాలా క్లిష్టంతో కూడుకున్న పని, కష్టసాధ్యమైన పని. దీని కష్టంతో కూడుకున్న పని ఏ విధంగా చూస్తారో చూడాలి. అలాగే షేక్ హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు. ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యునాస్ ప్రభుత్వం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఢాకాల తిరుగుబాటుతో ఈమె మన దేశంలో తలదాచుకుంటుంది. అక్కడ ప్రధాని హసీనా అన్నమాట. విద్యార్థులకు సంబంధించిన కొన్ని డిమాండ్స్తో అక్కడ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ను ఎప్పటికప్పుడు పెడచెవిన పెట్టడం, వారిని పరిగణలోకి తీసుకుపోవడంతో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగాల్లో. దీంతో భారీ ఎత్తున అక్కడ నిరసనలు అయితే చేపట్టారు. మరి ఆ నిరసనకారుల్ని అణచివేత దిశగా, తన మాటనే పైచేయిగా ఉంచే దిశగా అక్కడ ప్రధాని ఈ హసీనా బేగం ఎవరైతే ఉందో విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయించడం, తర్వాత హత్యలు చేయించడం దాకా వెళ్ళారనమాట. మొత్తం 40 మందిని పైగా హత్య చేసినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి దీంతో ఆమె అప్పట్లో మనం చూసాం ఆ మంత్రిని, రక్షణ శాఖ మంత్రిని, అలాగే ఈమెను కూడా వాళ్ళ ఇంటిపైకి దాడులు వెళ్ళి ఆ కోటపైకి దాడులు చేయడంతో వీళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. అప్పుడు మన దేశం పారిపోయిస్తే మనం ఆ దేశం ఆశ్రయం కల్పించడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కోర్టు తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో
మొత్తం ఆధారాలు సేకరించి అక్కడ కొంతమంది రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్గా మారిపోయారు. ఆ సైనిక అధికారికి కూడా అక్కడ 5 ఏళ్ళు జైలు శిక్ష వేసింది, అప్రూవర్గా మారిపోయారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఈమెకు ఉరిశిక్ష వేయబోతున్నారన్నమాట. ఇది నేను ముందే ఊహించానని చెప్పి ఏం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వానికి లేఖ రాసిందనమాట, బంగ్లాదేశ్ ప్రభుత్వం మాకు అప్పగించండి ఆమెనని. ఇప్పుడు దానిపైన ఇప్పుడు ఈ 2-3 రోజులు అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. అలాగే రిజర్వేషన్లో పరిమితి 50% పెంచొద్దు, అతిక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో. డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో 32.83 కోట్ల దోపిడీ, మహిళా టేక్ నుంచి కొల్లగొట్టిన మాయగాళ్ళు. చదువు లేనితో పాటు చదువు ఉన్న వాళ్ళని, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నారు. అక్కనే నాగార్జున గారి కుటుంబంలో కూడా ఒకరిని డిజిటల్ అరెస్ట్ పీరియడ్తో భయపెట్టారంట. అయితే వాళ్ళ ఇంట్లో అమౌంట్ మట్టుకి టేకీ నుంచి అయితే కొల్లగొట్టారన్నమాట మాయగాళ్ళు, మహిళా టేకీ నుంచి. 6 ఏళ్ళలో 21,000 సినిమాలు పైరసీ, నిందితుల వద్ద ఐబొమ్మ బప్పం వీక్షించిన 50 లక్షల మంది డేటా, లక్షలు ఖర్చు చేసి కరేబియన్ దేశ పౌరసత్వం తీసుకున్నాడంట రవి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్. ఇప్పుడు దాని కారణం అతనే అని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించాడు. ఇక మొబైల్ ఈఎంఐ నంబర్ మారిస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష పడిద్దంట, 50 లక్షల వరకు జరిమానా డాట్ ప్రకటించింది. సెల్ ఫోన్ గుర్తింపునకు కీలకమైన 15 అంకెల ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ, దాన్ని కనుక మారిస్తే తప్పకుండా 3 ఏళ్ళు జైలు శిక్ష పడితే జరిమానా కూడా ఉందంట. అసలు ఆ మార్చే పరికరాలు కలిగి ఉండటం కూడా నేరంగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఉగ్రవాదం పెరిగిపోయింది. ఆ సెల్ ఫోన్స్తో ఆ నెంబర్లు మార్చి చాలా కూడా నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇప్పుడు దాని మీద కఠిన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడతాం, అప్లికేషన్స్ ఆల్గరిథమ్స్ రూపొందిస్తాం, క్వాంటమ్ సప్లై చైన్కి విడిభాగాలు తయారు చేస్తారంట. ఈనాడుతో ఈ ఇంటర్వ్యూలో చెప్పారనమాట క్వాంటమ్ కంప్యూటర్ స్ట్రీమ్ అనేటువంటి CEO. అలాగే ఆంధ్రజ్యోతిలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది. చిన్న అప్పన్న పెద్ద ముదురు వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితక పనులు చేసుకున్నాడట. వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు, బోలేబాబాతో చిన్న అప్పన్న బేరాలు, ఒప్పుకోలేనందునే నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు, ప్రీమియర్ నుంచి హవాలా మార్గంలో 50 లక్షలు వసూలు, అప్పన్నను లోతుగా విచారిస్తున్న సిట్టు, బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు. అవినాష్ రెడ్డి వార్తను ఏ విధంగా అప్పుడు రాశారో నిత్యం ఇంకేముంది, 2 రోజుల అరెస్టు, 3 రోజుల అరెస్టు, వారంలో అరెస్టు. ఏదైంది ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ప్రతిపక్షంలో ఉండగా రోజు ఈ పత్రికలు ఇలాగే రాశాయి. ఏమైంది ఏమవలా. ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా అంతే. ఎందుకంటే అంతిమంగా మోసపోయేది మట్టికి ప్రజలే. ఎప్పుడు ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు. ఎవరు ముదురులు కాదు, ఏ ప్రభుత్వంలో ముదురులు లేరు. అలాగే హసీనాకు మరణశిక్షకు సంబంధించినటువంటి వార్తను వీళ్ళు కూడా ఇక్కడ వార్తగా రాశారు. అలాగే గర్భనిరోధక మాత్రలో అమ్మకాలు జోరంట. దేశంలో ఏటా 30 మిలియన్ యూనిట్ల అమ్మకాలంట. అమెరికా చైనా తర్వాత 3వ స్థానంలో మన భారత్ ఉందంట. 10 ఏళ్లలో 12% పెరిగిన విక్రయాలు, ఎక్కువగా వాడటం ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఈ గర్భనిరోధక టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారంట. అలాగే అదే సమయంలో కండముల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయంట. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం, ఉచిత సినిమా ఎర్తో 50 లక్షల మంది డేటా తస్కరణ, రవి 100 కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించాడని సజ్జనార్ చెప్తున్నారు. లక్షల మంది కష్టం దోచుకుంటున్నారని చరణ్ చెప్పారు. మీ తమ్ముడు సినిమాలు రిలీజ్ కానీ, మీ సినిమాలు రిలీజ్ కానీ, అలాగే పెద్ద సినిమాలు ఈ రిలీజ్ అయినా మినిమం 1000 రూపాయలు టికెట్ పెడతారు. ఒక్కో టికెట్ కొంతమంది అత్యుత్సవంతో 15,000 20,000 కూడా పెట్టుకుంటారు. అదొక ఆతృత, మీపై ఉన్నటువంటి అభిమానం ఏ విధంగా చూపించుకోవాలో తెలియక అలా చేస్తారు. మళ్ళీ బంతిపూలు, కాగితాలు, చెమట బకాయలు, వీటన్నిటితో పాటు ఇదొక రకమైనటువంటి వ్యసనం. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వాడు టికెట్ రేటు అధికంగానే అమ్ముతాడు, మళ్ళీ బ్లాక్లో టికెట్లు అమ్ముతాడు, మళ్ళీ లోపలికి వెళ్ళాక స్నాక్స్ పేరుతో వాడు దోచే దోపిడీ అంతా ఇంత కాదు, సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. కాబట్టి బప్పం ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్ను ప్రజలు ఠాగూర్ సినిమాలో మిమ్మల్ని ఏ విధంగా మీ క్యారెక్టర్ని ప్రజలు ఆ ఏసీఎఫ్ నాయకుడిగా ఉరిదీయొద్దని చెప్పేసి మంచి పనే చేశారని ఎలా చెప్తున్నారో, రియల్ లైఫ్లో తనే ఒక ఠాగూర్లా కనపడుతున్నాడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబ సభ్యులు అందరూ కూడా సినిమా వచ్చిన 3 రోజులకే డౌన్లోడ్ చేస్తున్నాడు. వీళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉన్నందువల్ల మీ ప్రమాదం అని ఏదో భయపెడుతున్నారులే కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సి ఈ అకౌంట్లో ఉండేది 0. ప్రజలు డబ్బు లేక నానా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. వీళ్ళ అకౌంట్లో ఏముంటాయి, ఉంటే గింటో మీ అకౌంట్లో ఉంటావు కానీ వీళ్ళ అకౌంట్లో ఏముండవు. ఓ 5,000 10,000 లోపల తప్ప. అవి ఏమో వాళ్ళు చోరీ చేసినా పెద్ద
ఇదేమి ఉండదు. మీరు చేసే దోపిడీ ఎక్కువ కనపడుతుంది. సినిమాలు పెట్టుబడులు తీస్తున్నారు, ఎవరు పెట్టమన్నాడు, కథలో దమ్ము ఉండాలే కానీ సినిమా ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు చేసే హడావుడి అంతా ఇంత ఉండదు, అది కనపడదు. అలాగే పైరసీ వల్ల పరిశ్రమకు తీవ్ర నష్టం అంట పవన్ కళ్యాణ్ గారు. మీరు ఫ్లాప్ సినిమాలని ఏ రకంగా బిజినెస్ చేసుకున్నారో తెలుసు. వర్షాలు పడుతున్నా కానీ ఫ్యాన్స్ నా వర్షాలు తడుపుకుంటూ వర్షం మనం ఆపుతుందా అనుకుంటూ టికెట్లు అమ్ముకున్నారు. ఉచితం వెనుక ప్రాణాంతకర ముప్పు రాజమౌళి. ఐబొమ్మ బప్పంటి వెబ్సైట్లు మూసివేత. దిగుబడి తగ్గి ధర లేక పత్తి రైతు చిత్తండ. నాణ్యత లోపించి దక్కని మద్దతు. మొంద దెబ్బకు రాష్ట్రంలో దయనీయ స్థితి. తేమ శాతం సాగుతో రేటు తగ్గింపు. కేంద్ర నిబంధనలతో మరిన్ని పాటలు. కోస్తా జిల్లాలో నామాత్రంగానే సిసిఐ కొనుగోలు. ఎంఎస్సి 7,710 నుంచి 110. ఆదోని మార్కెట్లో 7,300. పెట్టుబడి రాకుండా ప్రైవేటు వ్యాపారులకి అమ్మకం. అంతిమంగా లాసిపోయేది మట్టికి గవర్నమెంట్ ఎన్ని చెప్పినా ఆ సిసి కేంద్రాల కొనుగోలు మట్టికి తక్కువగానే ఉంటుంది. బ్రోకర్లకే ఎక్కువ అమ్ముకుంటారు, వచ్చే రూపాయి వచ్చిద్దని. అలాగే అల్ఫలహా వర్సిటీ ఛాన్సలర్ తమ్ముడు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడంట. ఆర్థిక అక్రమాల కేసులో హమద్ సిద్దికీని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు. 25 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న హమద్ 25 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు వీళ్ళు పట్టుకోకుండా. అమెరికా నుంచి వంట గ్యాస్ ఏటా 10% చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకున్న భారత్ ఎల్పిజి వినియోగంలో ప్రపంచ దేశాల్లో 2వ స్థానంలో మనం ఉన్నామంట. కోస్తాకు మరో తుఫాను ముప్పుందంట. 22-40 పీడనం మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. రైతులు ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారంట. బార్ కోడ్ సమాచారం సరిపోతుందా తెలుసుకునేందుకు నిపుణుల పేర్లు ఇవ్వండి. తెలుసుకునేందుకు గ్రూప్ 1 పత్రాల మూల్యాంకన పిటిషన్పై అభ్యర్థులు ఏపీపీఎస్సీకి హైకోర్టు స్పష్టీకరణ. కేసులు నిందితులుగా ఉన్న అధికారులను విచారణకు దూరంగా ఉంచాలని ఆదేశం. గ్రామ వార్డు సచివాలయాలు బదిలీలంట. స్పౌజ్ విభాగంలో ట్రాన్స్ఫర్లు పరిమితం. మా కుటుంబాల్లోనూ ఒకరు డిజిటల్ అరెస్టు 2 రోజులుగా నిర్బంధించారు. సైబర్ మోసాల శాఖ మా ఇంటికి తగిలింది. సినీ హీరో అక్కినేని నాగార్జున. ఇది అలాగే సాక్షిలో అన్నదాత మళ్ళీ కోత. తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి. సాయానికి బాబు సర్కార్ ఎగనామం. రైతన్నులకు 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 21,432 కోట్లు. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్కి సంబంధం కాకుండా 20,000 అదనంగా ఇస్తానన్నారు. కానీ అవి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇప్పుడు 2 దఫాలుగా ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి సాయం అందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా హయాంలో మేము బాగా ఇచ్చాము అని అన్నారు. జగన్ హయాంలో మట్టికి టైం టు టైం అన్నదాత సుఖీభవ అయితే పడిందనమాట వాళ్ళకి. అలాగే కొనలేం తినలేం కొండెక్కిన కూరగాయల ధరలు. సామాన్య మధ్యతరగతి ప్రజల విలువల ధరలు పెరిగిపోతున్నా పట్టించుకొని పాలకులు. వంకాయలు కిలో 80 నుంచి 100కి వెళ్ళిపోయిందంట. చిక్కుడుకాయలు 100 నుంచి 160కి. దొండ బెండకాయలు 70 నుంచి 80కి వెళ్ళిపోయినాయి. టమాటా 60 నుంచి 70కి. ఒక్కో మునక్కాడ 20 రూపాయలు. ఎందుకు ఈ ధరలని కొనెక్కిందంటే కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు ఎవరు చికెన్ మటన్లు తినరు. ఇప్పుడు దళారులు బాగుపడుతున్నారు. రైతులు బాగుపడ్డది ఒక అందం. రైతుగానే ఉన్నాడు కానీ దళారులు హవా ఎక్కువైపోయింది మార్కెట్లో. వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ వంతునైతే సామాన్యుడు ఎలా బతుకుతాడు? అలాగే బాబు మాటలు ఆరని మంటలు. విశాఖ ఉక్కు ఉద్యోగులపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు దమ్ముంటే ప్లాంట్కు చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్. మెటల్ కోసం మాట్లాడతారు కానీ మా కోసం గొంతులు ఎవరు? ఇదేనా ఆంధ్రుల హక్కుపై మీ ప్రభుత్వానికి కొన్ని చిత్తశుద్ధి అని ప్రశ్నిస్తున్నారు. షేక్ హసీనాకు సంబంధించిన వార్తని. అలాగే పార్కు స్థలంలో పాగా 5 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతలు కన్ను. ప్రత్యక్షంగా పైరసీ, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ 2 రకాలుగా దందా చేసిన ఐబొమ్మ రవి అంట. తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు షాకు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంపై సిజేఐ ఆగ్రహం వ్యక్తం చేసినాడు. ప్రజాశక్తిలో కూడా ప్రమాదానికి సంబంధించిన వార్తను ప్రధానంగా హైలైట్ చేసి రాశారు. అలాగే జీతాలపై ఆంక్షలు ఎత్తేయాల్సిందని చెప్పి చెప్తున్నారు ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించి, ఉక్కు కార్మికులకు సంబంధించి. సో ఇవి ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు.